ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో గుప్త సామ్రాజ్యంలో కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేశాము. ఇప్పుడు మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. 10th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది గుప్తుల కాలం నాటి శ్రేణుల లక్షణం కాదు? గుప్తుల కాలంలో శ్రేణులు అనేటివి ఉండేటివి. కొన్ని వ్యాపార వృత్తుల వారు శ్రేణులుగా ఏర్పడ్డారు. వారి యొక్క కొన్ని లక్షణాలు ఇచ్చాడు, వాటిలో ఏది కాదని ఇచ్చాడు. ఆప్షన్ 1 ముద్రించిన నాణ్యాలు, 2 స్వయం ప్రతిపత్తి లేని సంస్థలు, 3 సాయుధ బలగాలు కలిగి ఉండేటివి, 4 బ్యాంకర్లుగా పనిచేశారు. శ్రేణులు స్వయం ప్రతిపత్తి లేని సంస్థలను ఇచ్చాడు, ఇది తప్పు. యాక్చువల్గా శ్రేణులకు స్వయం ప్రతిపత్తి అనేది ఉండింది. నెక్స్ట్ 11th క్వశ్చన్, ప్రాచీన భారతదేశంలో గుప్తుల యుగంలో ఘంటసాల, కదుర, చాల్ పట్టణాలు దేనికి ప్రసిద్ధి? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి 1 విదేశీ వాణిజ్యం నిర్వహించే ఓడరేవులకు, 2 బలమైన రాజ్యాలు ముఖ్య పట్టణాలుగా, 3 సౌందర్యవంతమైన శిలావస్తువులకు వాస్తుకళకు, 4 ప్రముఖ బౌద్ధ తీర్థయాత్రలకు. మనకు ఘంటసాల, కదుర, చాల్ అనే పట్టణాలు విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించే రేవులకు ముఖ్య ప్రసిద్ధి గుప్తుల కాలంలో. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. మనకు 3 వాక్యాలు ఇచ్చాడు, ఆ 3 వాక్యాలలో సరైనవి ఏవి అని గుర్తించమన్నాడు. ఏ హూనుల నాయకుడైన మిహిర్ హకులను ఓడించి విడిచిపెట్టిన గుప్త పాలకుడు నరసింహగుప్త బాలాదిత్య. బి చివరి గుప్త పాలకుడు విష్ణుగుప్తుడు. సి క్రీస్తు 6వ శతాబ్దం మధ్యలో గుప్త సామ్రాజ్యం అంతమైంది. ఆప్షన్ వచ్చేసి 1 ఏబి, 2 బిసి, 3 ఏబిసి, 4 ఏ మాత్రమే. ఆప్షన్ వచ్చేసి 3 ఏబిసి, 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ 13వ క్వశ్చన్, సముద్రగుప్తుడు జయించిన కింది రాజ్యాలలో సరైనది కాదు ఏది? మనకు గుప్తులలో సముద్రగుప్తుడు గొప్పవాడు, అతడు చాలా రాజ్యాలను జయించాడు, అతను జయించినటువంటి రాజ్యాలను ఇచ్చాడు, వాటిలో ఏది కాదు అని ఇచ్చాడు. 1 8 ఆర్యవర్త రాజ్యాలు ఉత్తర భారతదేశంలో 8 రాజ్యాలు జయించాడు, 2 5 ప్రత్యాంత రాజ్యాలు జయించాడు, 3 అరావళి పురసేనలో 20 గిరిజన రాజ్యాలను ఇచ్చాడు, 4 9 గణతంత్ర రాజ్యాలను ఇచ్చాడు. యాక్చువల్గా ఇది కరెక్ట్, ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 3లో 20 ఇచ్చాడు, యాక్చువల్గా ఆప్షన్ 3లో 18 గిరిజన రాజ్యాలు మాత్రమే జయించాడు. ఆప్షన్ 4 కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి 3 అనేది మనకు సరైనది కాదు. నెక్స్ట్ 14th క్వశ్చన్, క్రింది గ్రంథాలు సమాచారం జతపరచమని ఇచ్చాడు. ఒక సైడ్ మనకు గుప్తుల కాలంలోని గ్రంథాలు ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకొక సైడు అవి తెలుపుతున్నటువంటి సమాచారం ఇచ్చాడు, వాటిని మ్యాచింగ్ చేయాలి. నీతి సారము, నీతి సారం అనేది గుప్తుల యొక్క పరిపాలన గురించి తెలుపుతుంది. కౌముది మహోత్సవము, కౌముది మహోత్సవము చంద్రగుప్తుని యొక్క పట్టాభిషేకం గురించి తెలుపుతుంది. దేవీ చంద్రగుప్తము, దేవీ చంద్రగుప్తంలో చంద్రగుప్త టు ధ్రువాదేవిల యొక్క వివాహం గురించి తెలుపుతుంది. మృత్యకటికము, మృత్యకటికం అనేది చారుదత్త అనే బ్రాహ్మణుడు వసంతసేన అనే నాట్యగత్తెల యొక్క ప్రేమ వివాహం గురించి తెలుపుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్లు డిస్కస్ చేద్దాము.